హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. నేనైతే ఇక్కడ వెజిటబుల్ బిర్యానీ అయితే చేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా కలర్ఫుల్గా అలాగే చాలా పొడి పొడిగా కూడా వచ్చింది. ఇందులోకి నేను పన్నీర్ మటర్ మసాలా అయితే చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మరి లేట్ చేయకుండా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇలా కూరగాయ ముక్కలన్నింటినీ కట్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఇది వచ్చేసి ఆలు. ఫస్ట్ ఇలా కుక్కర్ తీసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యినైతే వేసాను. అదంతా కూడా ఇలా బాగా కరిగిపోయింది. తర్వాత ఇందులో స్టార్, లవంగాలు, ఇలాచి, కొద్దిగా చెక్కను వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకును వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చిని అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని వేగేలోపు మనం ఇప్పుడు ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని 1 నిమిషం పాటు, అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలాని అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1/2 అవర్ ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వాటర్ అంతా కూడా వడగట్టేసి ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ వేసాక అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకుండా పైన అలా మిక్స్ చేసుకోవాలన్నమాట, లేదంటే ఆ బాస్మతి రైస్ అనేవి విరిగిపోతాయి. తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. దీని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏదన్నా తక్కువైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే పోయిందనమాట. వెజిటబుల్ బిర్యానీ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. బిర్యానీలోకి వచ్చేసి నేను పన్నీర్ మటర్ వేసి గ్రేవీ అయితే చేస్తున్నాను. మరి ఇప్పుడు దాని ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం పన్నీర్ని వేయించుకోవాలి. ఈ పన్నీర్ చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా లైట్గా వేయించుకోవాలి. చూడండి, పన్నీర్ని లైట్గా ఇలా కలుపుతూ 2 వైపులా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, పన్నీర్ ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా బటర్ని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ బటర్ అయితే కరిగిపోయింది. ఆ తర్వాత ఇందులో లవంగాలు, ఇలాచి అలాగే కొంచెం చెక్కని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఆ తర్వాత ఇందులో టమోటాలని అలాగే ఆనియన్స్ని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నాను, అలాగే 2 టమోటాలని మెత్తగా పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా కారం పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్నంతా కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసి ఈ టమోటా ఆనియన్ పేస్ట్ వేసాం కదా, అదంతా కూడా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇదంతా కూడా బాగా దగ్గర పడి ఉడికిపోయింది. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చి బఠానీలు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి బఠానీలన్నీ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
నేను ఇక్కడ బఠానీలు కూడా బాగా ఉడికిపోయాయి. ఆ తర్వాత ఇందులో మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ కూర మొత్తం కొంచెం దగ్గర పడే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ పన్నీర్ మటర్ మసాలా గ్రేవీ అయితే రెడీ. ఇక్కడ కొద్దిగా రైతా కూడా చేస్తున్నాను. దానికోసం ఇలా కొద్దిగా పెరుగుని తీసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా తిరుగువాత అయితే వేసాను. ఆవాలు, జీలకర్ర ఒకటే వేసాను అనమాట, మినపప్పు అయితే వేయలేదు. తర్వాత దీన్ని అయితే ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఎంతో సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ మటర్ మసాలా అలాగే రైతా అయితే రెడీ. మీలో ఎంతమందికి వెజిటబుల్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.